కరోనా వచ్చినప్పుడు అందరం ఇళ్లల్లో ఉండిపోయాం గాబట్టి, ఆయిల్ అవసరం లేదు పెద్దగా. కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ధరల పెరుగుదల టెన్షన్ గూడా పడలేదు. ఇంకా ఆయిల్ ధర తగ్గింది ఆ టైంలో. ఈవెన్ అమ్మేవాళ్ళు గూడా తగ్గారు. ఇప్పుడేమో యుద్ధం ఇరాను, ఇజ్రాయెలు, అమెరికాది. కానీ విమానాలు ఇదే రోడ్ల మీద మన పని మనం జేసుకుంటుంటాం గదా! దీనివల్ల ఆయిల్ వాడకం ఎక్కువగానే ఉంటది. ఆయిల్ వాడుతున్నప్పుడు ఆయిల్ తగ్గిపోతుంది ఉన్న నిల్వలు. సేమ్ టైమ్ తెచ్చుకుందామంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. హార్ముజ్ జలసంధి దగ్గర కంట్రోల్‌లో ఉంది. ఇది ఒక సమస్య కాబోతుంది. దీనివల్ల ధరలు పెరిగితే ఏది పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అదొక సంక్షోభం బిగినవుతుంది. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టి ఏ సంక్షోభం లేని మన దేశంలో ఉన్నటువంటి వస్తువుల్ని కూడా బ్లాక్ చేసి అమ్మేస్తారు ఇప్పుడు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాలి. నెంబర్ 1 మన దగ్గర స్టాక్ ఉన్నా కూడా దొంగ లెక్కలు చెప్పి చేసేటటువంటి. నెంబర్ 2 వచ్చేటప్పటికి విమానాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. మనోళ్ళు వెళ్ళినోళ్ళు స్ట్రక్ అయ్యారు. రావాల్సినోళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి దాని మీదన సీరియస్‌గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో ఇక్కడ మన మధ్యన ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ అకస్మాత్తుగా కొమైనీ మీద ప్రేమతో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉన్మాదపు స్వభావాన్ని కనబరుస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది ప్రపంచం మొత్తానికి అవసరమైంది.